అదే గురువు గారు మిథునికి వెళ్తాం రామయ్య ఆయనతో కలిసి వెళ్ళాడు. అదే గురువు గారు అక్కడ శివధనుస్సు ఉంది, జనకుడేదో అంటున్నాడు, కొంచెం చూడవయ్యా ఏమన్నాడండి విశ్వామిత్రుడు వారు, కొంచెం ఆ శివధనుస్సు సంగతి చూడవయ్యా, ధనుర్బంధం కావించవయ్యా అనలేదండి. మన వాళ్ళు మాటల్లో చూస్తా ఉంటారు సార్, ఒక పట్టు పడతా ఉంటారు చూసారా. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి స్పష్టంగా చెబుతున్నారండి. విశ్వామిత్రులు వారు ఏం చెప్పలేదండి, ధనుర్భంగం చేయి రామా లేదండి. ఏమన్నారైనా, ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశ్యామిహ పాణినా యత్ర వాంశ భవిష్యామి తోలనే పూరణే వివా. రాములు వారు అంటున్నారు, అలాగే బ్రహ్మర్షి ఒక చూపు చూడమన్నారు కదా, నేను ఒకసారి తాగుతానే ఆ శివధనుసుని, సంస్పృశ్యామిహ పాణినా మంచిది కాని అన్నట్లుగా చూశారు. యత్న వాంశ భవిష్యామి, ఒక ప్రయత్నం చేయనా, ఏదైనా ఎత్తగలనేమో చూడనా, తోలనే పూరణే పివా, దాన్ని వెత్తటం, దాన్ని చక్కగా నారి చుట్టటం, సంధానం చేయటం, బాణాన్ని పెట్టి కూడా చేయడానికి వీళ్ళు సిద్ధమే మహర్షి అన్నట్టుగా ఇది కాదు. అయితే విశ్వామిత్రుల వారు ఇలా అంటానికి ఒక కారణం ఉందండి. జనక మహారాజు ఏమన్నాడంటే, ఎంతో మంది వచ్చేళ్ళారు సిద్ధులు, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ 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 జయ. జై శ్రీరామ్. రూపమసకృతే ధ్యాయే జగన్మోహనం, ధ్యాయే జగన్మోహనం, ధ్యాయే జగన్మోహనం, రామం ఉన్నాడు. ఒకసారి చూసొద్దాం. అక్కడ శివధనుస్సు ఉంది, ధనుర్భంగం కావించాలని చెప్పలేదండి ఆయన గారు. కానీ గురువు గారి మాట తప్పకుండా పరిపాలించేటువంటి మహానుభావుడు, ముందుగా పితృవాక్య పరిపాలకుడు రామచంద్రుడే. పితృవాక్య పరిపాలకుడు అయినటువంటి రామచంద్రుడు కౌశికుడు విశ్వామిత్రుడు మాట ఎలా అన్నాడు అంటే, వచనం కౌశికస్య పితృవచన నిర్దేశ అంటారు. తండ్రి గారు ఏం చెప్పారో తెలుసునా, గురువు గారితో వెళ్తున్నావు కదా, గురువు గారు ఎలా చెప్తే అలా విను. చూడండి, లోకంలో తల్లిదండ్రులే గురువులండి. తల్లి మొదటి గురువు అంటారండి. మన సద్గురు సచ్చిదానంద స్వామి వారి విషయంలో కూడా నీలక్ష్మి అమ్మగారే గురువు. ఆత్రేయ సమారంభ, ఫకీరు నీలక్ష్మి మధ్యమాం అని చెప్పి అంటామే, అస్మదాచార్య పర్యంతం అంటామే. గురువు అయినటువంటి వీరు ఆ తల్లి. ఇదిగో కళ్యాణంలో భాగంగా కంకణ పూజ, యజ్ఞోపవీతం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి యోగ్యతగా యజ్ఞోపవీతాన్ని ధరింపజేయడానికి జనక చక్రేశ్వరుడు రెడీ అయ్యాడు. జనక చక్రవర్తి గౌతముని యొక్క కుమారుడైనటువంటి శతానందుల వారు రాముడి యొక్క వంశానుక్రమాన్ని గోత్రము ప్రవర అంటారు. అది మనం చెప్పుకోబోతాం. అలాగే అమ్మవారి యొక్క గోత్ర ప్రవర కూడా చెప్పుకుంటాం. ఇప్పుడే మనకి కంకణ పూజ, యజ్ఞోపవీత పూజ అయింది. ముందు వైవస్వత అంటే సూర్యుడికి వివస్వతుడు అనే పేరు ఉందండి. వివస్వతుడి యొక్క కుమారుడు కాబట్టి వైవస్వత మనువు అని పేరు వచ్చిందండి. ఈ రోజు కాస్తో కుస్తో ధర్మం పాటించాలనే కోరిక కలిగి
మనిషి మనిషిగా బ్రతకాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటే కనుక మానవ ధర్మాన్ని మనుధర్మ స్మృతి అని ఉందండి. మొట్టమొదటిగా మనిషి ఎలా జీవించాలో చెప్పినటువంటి వంశం ఎవరదండి? రాముడి వంశం అండి. తాను ఆదర్శ పురుషుడై మనిషి మనిషిగా మన్వంతరే కలియుగే ప్రథమ పాదే క్రౌంచద్వీపే రమణ గవర్షే ఇంద్రఖండే ఉత్తర అమెరికాయ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే కృష్ణపక్షే సప్తమ్యాం భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం విపాలనం రాకేందు విపాలనం కన్యాదాన మహోత్తస్తు అమ్మవారి చేతి తీసుకొని స్వామికి రాముణ్ణి గోవిందుడుగా పిలవచ్చు అంటారండి రామదాస్ గారు. ఎప్పుడు పిలవచ్చు? ధనుర్భంగం గావించిన తర్వాత గురువు గారి యొక్క కనుసన్నల్లో వారి యొక్క ఆశీస్సులతో జనక చక్రేశ్వరుడైనటువంటి జనక మహారాజు అమ్మ సీతమ్మని సమర్పించినటువంటి కళ్యాణ మహోత్సవం సమయంలో రాముడు రామ గోవిందుడయ్యాడు. గోవింద ఆవిడ మెల్లిగా ఇక్కడ చేరుతుంది. ఈ లోపల మన గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క భజనల్ని చక్కగా గానం చేస్తున్నారు. అవి జరుగుతాయి, చక్కగా వినండి. ఈ లోపల అమ్మవారి చేరి స్వామి పక్కన మాంగళ్య ధారణ జరుగుతుంది. ఈ సమయంలోనే మాంగళ్య పూజ కూడా జరుగుతుంది. మీరు ఒక పుష్పం తీసుకుని అక్కడ పసుపు కుంకుమ వేసి అదే మాంగళ్యంగా స్వామి అమ్మవారికి ఇవ్వబోతున్నట్లుగా పూజ చేయండి. వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొదటి సర్గ. తపస్సంపన్నుడు వేదాధ్యయన తత్పరుడు అయిన నారద మహర్షిని తపస్వి వాగ్మి అయిన వాల్మీకి మహర్షి ఇలా అడిగాడు. ఓ మహర్షి, ఇప్పుడు ఈ భూలోకంలో మంచి గుణాలు కలవాడు, గొప్ప పరాక్రమం కలవాడు, ధర్మం తెలిసినవాడు, చేసిన మేలు మరవనివాడు, సత్యాన్నే పలికేవాడు, దృఢమైన సంకల్పం కలవాడు, మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణులకు మేలు చేసేవాడు, విద్వాంసుడు, అసాధ్యమైన పనులను కూడా సాధించగల సామర్థ్యం కలవాడు, చూచువారికి ఎల్లప్పుడూ ఒకే విధమైన ఆనందాన్ని కలిగించేవాడు, ధైర్యవంతుడు, కోపాన్ని జయించినవాడు, గొప్ప కాంతి గలవాడు, అసూయ లేనివాడు, యుద్ధంలో కోపం వచ్చినప్పుడు ఎవరిని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి గొప్ప వీరుడు ఎవడు? ఈ 16 గుణాలు కలవాడిని గురించి వినాలని కోరుకుంటున్నాను, దయ ఉంచి తెలుపగలరు అని వాల్మీకి ప్రార్థించారు. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ వాల్మీకి మహర్షి, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడనే ప్రసిద్ధి కలవాడు జనులలో ప్రసిద్ధుడై ఉన్నాడు. అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మంచి శరీర కాంతి కలవాడు, సమస్త ప్రపంచాన్ని తన వశంలో ఉంచుకోగల సర్వేశ్వరుడు. ఆ శ్రీరాముడు బుద్ధిమంతుడు, నీతివంతుడు, సకల శాస్త్రాలలో పండితుడు, ఐశ్వర్యవంతుడు, శత్రు సంహారకుడు, ఎత్తైన మూపులు, వలిసిన బాహువులు, శంఖము వంటి కంఠము, ఉన్నతమైన దవడలు కలిగినవాడు. రాముడి వక్షస్థలం విశాలంగా ఉంటుంది. అతడి ధనుస్సు చాలా గొప్పది. నిరంతరంగా యోగాభ్యాసం చేస్తూ ఉండడం చేత అతడి మూపుల సంధి ఎముకలు పైకి కనిపించకుండా మాంసంతో నిండి ఉన్నాయి. శ్రీరాముడు కామ క్రోధాది శత్రువులను పాపాలను పోగొడతాడు.
అతడి చేతులు మోకాళ్ల వరకు సాగి అందంగా ఉంది. అతడు అజానుబాహు. అతడి శిరస్సు లలాటము శుభ లక్షణాలతో ఒప్పుతూ ఉంటాయి. నడక ఎంతో అందంగా ఉంటుంది. రాముడి శరీరం పొట్టిది కాదు, అలాగని విపరీతంగా పొడవైనది కూడా కాదు. రాముడి అన్ని అవయవాలు ఎక్కువ తక్కువలు లేకుండా సమంగా ఉన్నాయి. శ్రీరాముడి శరీర ఛాయ చాలా చక్కగా ఉంది. తేజస్సు ప్రశంసనీయంగా ఉంది. వక్షస్థలం కలిసి ఉంది. కన్నులు విశాలంగా ఉన్నాయి. అవయవాల శోభ ప్రశస్తంగా ఉంది. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన శుభ లక్షణాలన్నిటినీ రాముడు కలిగి ఉన్నాడు. అతడు శరణు అన్న వారిని రక్షిస్తాడు. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకుంటాడు. ప్రజలకు మంచి చేయాలని ఆసక్తి కలిగి ఉంటాడు. అతడికి అన్ని విషయాలు తెలుసు. విభాగ సమయే కుర్యా సదా మంగళం. రావట్లేదు. స్వస్థాని దస్కానం జగద దైవజ్ఞానం ఆశ్రయించిన వారికి అందుబాటులో ఉంటూ వారిని రక్షించడానికి దీక్ష వహించినాడు. ఆ శ్రీరాముడు తేజస్సులో బ్రహ్మతో సమానమైన ధర్మరక్షకుడు. తన వారిని ధర్మ మార్గంలో నడిపిస్తూ రక్షించేవాడు. వేదాంగవేత్త, ధనుర్విద్యా విశారద, లోక వ్యవహారాలన్నీ తెలిసినవాడు. ప్రజలందరికీ ప్రియుడు. ప్రజలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు. ఆ రాముడి మనస్సు ఎటువంటి పరిస్థితిలోనూ కలత చెందదు. అతడి మాట ఆనందాన్ని కలిగిస్తుంది. అతడికి ఏ పనిని ఎప్పుడు చేయాలో బాగా తెలుసు. నదులు సముద్రాన్నే చేరినట్టుగా సత్పురుషులు శ్రీరాముడిని చేరుతూ ఉంటారు. అతడికి తన బలభేదం లేదు. ఆ శ్రీరాముడు కౌసల్యామాతకు ఆనందాన్ని కలిగిస్తాడు. అతడు గాంభీర్యంలో సముద్రం వంటివాడు. ధైర్యంలో హిమవంతుడు. పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు. చంద్రుడి దర్శనం లాగా శ్రీరామ దర్శనం ఆనందాన్ని కలిగిస్తాడు. స్వామిజీకి తాగించి అమ్మవారి కంఠసీమలో అలంకరింపజేయండి. చెప్పండి. జై శ్రీరామ్. సీతా కళ్యాణ వైభోగాన్ని మన సద్గురువులు
సచ్చిదానంద స్వామి వారు భజన రూపంలో పాడున్నారు. మరొక భజన సంకీర్తన అందిస్తారు ముహూర్త సమయంలో. మీ దగ్గర ఉన్నటువంటి అక్షత పుష్పాలకు వేసి నమస్కారం చేసుకున్నారా? ఇప్పుడు సీతారాములు ఉదయారు కదా, ఇప్పుడు మనకు విన్నపాలు ఏమైనా ఉంటే చూసారు, వాళ్ళ కోరికలు ఉంటాయి కదా. వెళ్ళిగా ఒకటి అమ్మవారికి చెప్తే అమ్మవారు అయ్యవారికి చేస్తారు. ఒకరి శిరస్సును ఒక తలంబ్రాలు ఉంచుకోబోతున్నారు. చక్కని భజన సంకీర్తనతో పాటుగా తలంబ్రాలు కూడా జరుగుతాయి. మీ దగ్గర కూడా అక్షతలు తలంబ్రాలు కనుక్కొని అమ్మవారికి చూపించి స్వామి మీద, స్వామికి చూపించి అమ్మవారి మీద ఉంచాలి. ఓకే, శ్రీకారం చుట్టిన మహానుభావులు సద్గురు వరేణ్యులైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆశ్రమంలో ఒక విలక్షణం ఏంటంటే, ఎప్పుడు ఏ పాట పాడుకోవాలో, ఏ పాట పాడుకోవడం ద్వారా ఈ భజనతో చక్కనైనటువంటి సంకీర్తనతోనే కళ్యాణం చేసుకోవచ్చో చెప్పినట్లుగా ఉన్నటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయండి. అందుకోసమే వారు నారసించి వచ్చి చక్కగా దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ప్రశాంతంగా నెమ్మదిగా అక్షతారోపణ చేసుకుంటారండి వాళ్ళు. అమ్మవారి చేతిలోనేమో ఆ అక్షతలను పట్టుకుంది ఆణిముత్యాలు, స్వామి చేతిలో కూడా ఆణిముత్యాలు పట్టుకున్నాడు. ఈ అరిచేతిలో ఆణిముత్యాలు చూస్తేనేమో జానక్య కమలామలాన్ని లిప్టేహే యాపద్మ రాగాయితాః, అమ్మవారి యొక్క చేతిలో చక్కగా అవి కెంపుల్లాగా ఉన్నాయండి ఆణిముత్యాలు. న్యస్తారాఘవ మస్తకే జవలసత్ కుంద ప్రసూనాయితాః, ఆ ఆణిముత్యాలు స్వామి శిరస్సు మీద రాముడి మీద ఉంచుతుంటే మల్లె పూల్లాగా ఉన్నాయండి. ఆ తర్వాత సీతమ్మ వారి చేతిలో నుంచి వస్తున్నటువంటి ఆ కెంపులు ఉన్నటువంటి ఆణిముత్యాలు శరీరం మీదకి వచ్చిన తర్వాత ఈయన తీసుకున్నటువంటి ఆణిముత్యాలు, ఆ తలంబ్రాలు ఇంద్రనీలాల్లాగా ఉన్నాయండి. ఆహా, ముక్తాస్సా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అంటారు. రాజా రామచంద్ర భగవానికి ఈ రాజా రామచంద్రుడు సీతారాముడే అనండి. సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. ఒక్కొక్కరు విష్ణువుని పూజించడానికి, మరికొంతమంది శివుణ్ణి పూజించడానికి, మరికొంతమంది విధాతైనటువంటి బ్రహ్మ గురించి ఆలోచించడానికి మనం అనుకుంటూ ఉంటామండి కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటామండి.
ఈ మూడు కలిపినటువంటి అవతారమే దత్తాత్రేయ అవతారం. ఈ దత్తాత్రేయ ఉపాసన ముగ్గురు దేవతల్ని కూడా మనం పూజించినట్లే. అత్రి అనసూయ అనేటువంటి మనకి పురాణంలో వస్తుంది. శ్రీరామాయణంలో కూడా వనవాసానికి వెళ్ళేటటువంటి సీతారాములకి అనసూయ సీతమ్మకి చక్కని ఆభరణాలు ఇచ్చినట్లుగా మనకి శ్రీరామాయణంలో వస్తుంది. ఆవిడికి చక్కనైనటువంటి దివ్య అంబరాన్ని అంటే వస్త్రాలను కూడా ఇచ్చినట్లుగా మనకి రామాయణంలో వస్తుందండి. అలా అత్రి అనసూయ సంతానంగా వచ్చినటువంటి మహానుభావుడే దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు యొక్క అపర అంశే మన గురువు గారు. జై గురు దత్త. వారి యొక్క ఆశీస్సులతో కళ్యాణ మహోత్సవంలో అక్షతారోపణ అయింది. ఇక అక్షతారోపణ ఇంతకుముందు అనుకున్నా కదండి, చక్కని భజన పాడుతూ ఉండగా సమర్పించాము. ఇప్పుడు మాలలు మార్చాలి. ఈ మాలల సమయంలో కూడా భజన కొంచెం వేగంగా ఉండేది వాళ్ళు పాడతారు. దానికి ముందుగా మనకి ఆ మ్యూజిక్ ఉంది కదా, సంగీతం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వాయిస్ రావట్లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 నెక్స్ట్ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. కనకనకు భక్తి రమ్య మనసు చాటును. భక్తిగమ్మ కనకు భక్తి రమ్య మనసు చాటును. మనిషినగుడ నిలిపి కొలుతు మహిమలెన్నో చేసెను. మనిషి కుట నిలిపి కొలుతు మహిమలెన్నో చేసెను. సచిదానంద యోగమిచ్చి సాధు జనుల దాచెను. సచిదానంద యోగమిచ్చి సాధభక్తి స్వచ్ఛమైన భావభక్తి పుట్టెను. రక్తపు రాముడు రమ్యమైన దేవుడు. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. నిధనదుడెత్తెను సీతమనదుడెత్తెను. దేవుడి ధనదుడెత్తెను సీతమనదుడెత్తెను. రాక్షసాలి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయెను. రాక్షసాలి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయెను. భార్గవుండు మంటి పడుచు దండడింపు చేసెను. భార్గవుండు మంటి పడుచు దండడింపు చేసెను. పాదమోడ్వగతులు తోలి వచ్చి పాదమంటెను. from Mysore in 2022 July, and we acquired this land, 30 acres of this land in 2023 July. Here, the purpose of this land is to build Kadasiddhi Hanuman temple, that is with the main deity Sindhura Hanuman. And సింధూర హనుమానికి is one of an iconic temple in Frisco, Dallas. So if you have not visited Frisco, Dallas, what it really means is when you embark on a journey to do something good, Hanuman is going to be there to help you. మనం ఒక అడుగు ముందరకు వేస్తే హనుమంతుడు మనని ఒక 10 అడుగులు ముందరకు నడిపిస్తాడు. So is this mandapam that you see here, this mandapam is a singular mandapam with all the deities in one go. That is the Balanayam that we are building, and as per Swamiji's instructions, we are getting Sindhura Hanuman. So we have a special instruction or special information that will be provided at the end of the event about Sindhura Hanuman. But वाक्यते ये तु सर्वाणि कर्माणि परिसन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां
చేసేసాము. రామచంద్ర స్వామికి పుష్పాలు సమర్పించేసాము. చక్కగా నివేదన కూడా చేశారా? చేసేసి హారతి ఇచ్చేయండి. ఎక్కడ కూర్చొని వాళ్ళు అక్కడే కూర్చొని మనసా హారతిస్తూ ఉండండి. చిన్న గురుగారు హారత పాఠం